ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ములు మీ కుటుంబాలను హృదయపూర్వకంగా మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఈ మరొక నూతన ఉదయాన్న మీరంతా ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృప ఆయన దయను బట్టి మీరంతా బాగున్నారని, దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తుందని, ఆ మాట మిమ్మల్ని లేవనెత్తుతుందని నమ్ముతున్నాను. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన మాట మాత్రం గతించదు. ఆకాశము భూమి గతించిపోతాయి కానీ ఆయన మాట మాత్రం గతించిపోదు. ఎందుకంటే అది సర్వ సృష్టికర్త మాట. అందువల్ల దేవుని మాటతో ప్రార్థనతో మీద మనం ప్రారంభించండి. ఆ మాటే మిమ్మల్ని నడిపిస్తుంది, ఆ మాటే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ధైర్యం తెచ్చుకో ఆయన మాటను బట్టి. అదేవిధంగా మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను. మీ ప్రార్థన వసతులన్నీ సృష్టికర్త చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా మీలో ఎవరైనా సమస్యల్లో ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు కూడా కామెంట్స్ అన్ని చదవండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. ప్రార్థన ద్వారా జరగని కార్యం ఏదీ లేదు. ప్రతి ప్రార్థనకు ప్రభు దగ్గర జవాబు ఉంది. ప్రార్థించండి, దేవుని సహాయాన్ని పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమెన్. ఈరోజు ఎంతో కాలంగా ప్రార్థిస్తున్నాను. ఎన్నో విషయాలు ప్రభువుని అడుగుతున్నాను. కానీ ఒక్కదానికి కూడా దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు. ఆయన ఉన్నాడా లేరా? ఆయన ఉంటే కనుక నాకెందుకు జవాబు ఇవ్వలేదు? నా కార్యం ఎందుకు ఆలస్యం అయిపోతుంది? ఎందుకు నేను భక్తిగా ఉండడం, ఎందుకు నేను ప్రార్థన చేయడం అని ప్రార్థనలో అలసిపోయి విసిగిపోయి ఇక నేను ప్రార్థన చేయను, నేను ప్రభువుని విడిచిపెట్టేస్తున్నానని దేవునికి దూరం అయిపోతున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నారు. మీ కొరకే వాగ్దానం. నీవు అడిగింది ఒకవేళ ఆలస్యంగా వచ్చినా కూడా దాని కొరకు కనిపెట్టు. ఎందుకంటే అది తప్పక జరుగుతుంది. నీవు అనుకున్న సమయంలో జరగదు, నీవు అనుకున్నట్లుగా జరగదు, నీవు ఎంచుకున్న మార్గంలో జరగదు అది. కానీ దేవుని సమయంలో దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది. ఎందుకంటే నీవు అనుకున్నట్లుగా చేస్తే అది నీకు మేలు కాదు. అందుకే దేవుడు నీవనుకున్నట్లుగా నీ సమయంలో కాకుండా ఆయన అనుకున్నట్లుగా ఆయన సమయంలో చేస్తాడు. ఒక్కొక్కసారి అది ఆలస్యం అవుతుంది, ఎందుకంటే అది నీ మేలు కొరకే. ఒక్కొక్కసారి అది జరగనట్లుగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి అది దేవుడు కాదన్నట్లుగా అనిపిస్తుంది, ఎందుకంటే అది కూడా నీ మేలు కొరకే. ఒక్కొక్కసారి నిన్ను విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంది, దేవుడు నీకు దూరంగా వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది, అది కూడా నీ మేలు కొరకే. అందువల్ల ఇక అవ్వదు, ఇక లేదు, దేవుడు ఏం చేయలేదు నా జీవితంలో అని నాకు ఇంకా జవాబు ఇవ్వలేదు దేవుడు, ఆయన నాతో ఎందుకు మాట్లాడరు, ఆయన నాతో ఎందుకు పలకరు అని నువ్వు అనుకుంటున్నావా? ఎంత మాత్రం కూడా దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదని నిరుత్సాహపడొద్దు. చివరి క్షణంలోనైనా విడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయన ఒక్కడే సమర్థుడు. ఆయన లాంటి వారు ఇంకొకరుంటే అక్కడికి వెళ్ళిపోదు. ఆయన లాంటి పరిశుద్ధుడు ఇంకొకరుంటే ఆయనను వేడుకోవచ్చు. దేవుడు అంటే ఎటువంటి లక్షణాలు ఉండాలో, దేవునికి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలో, దేవుడు అంటే ఏ విధంగా ప్రేమించాలో, దేవుడు అంటే ఏ విధంగా క్షమించాలో, దేవుడు అంటే ఏ విధంగా త్యాగం చేయాలో, అలా చేసిన ప్రభువులంటే ఎవరైనా ఇంకొకరుంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. కానీ ఈ లోకంలో ఎక్కడ చూసినా దేవునికి ఉండవలసిన లక్షణాలు ఇంకొక చోట ఎక్కడ కనిపించలేదు. దేవునిలా ప్రేమించేవారు, దేవుని మనసు కలిగిన వారు అంటే ఒక తండ్రిలా, ఒక తల్లిలా ప్రేమించేవారు, క్షమించేవారు ఈ లోకంలో ఇంకొక చోట కనబడలేదు. అందువల్ల ప్రభు మాత్రమే మనకు దిక్కు, ప్రభు మాత్రమే మనకు ఆశ్రయము. ఇంత గొప్ప ఆకాశాన్ని, ఇంత గొప్ప భూమిని, అంత గొప్ప సూర్యుడిని, చంద్రుణ్ణి
నక్షత్రాలను, ఈ సృష్టిని, సమస్తాన్ని చేసిన ప్రభు ఆయనే. ఆయన తప్ప నీ జీవితంలో కార్యం జరిగించేవారు, ఆయన తప్ప నీ జీవితంలో సృష్టి చేసేవారు, సృష్టికర్త ఇంకెవరున్నారు? కాబట్టి ఆలస్యమైందని, ఇంకెందుకు నేను ఆయన దగ్గరికి వెళ్ళడం, ఇంకెందుకు ఆయన నాకని నిరుత్సాహపడొద్దు. ఆయన్ని విడిచి వెళ్ళిపోవద్దు, ఆయనకు దూరం అయిపోవద్దు. ఎప్పటికైనా ఈ లోకంలో ఆయన్ని విడిచిపెట్టినప్పటికీ కూడా ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరలా ఆయన దగ్గరికే చేరుకోవాలి. మనం పుట్టి తెలుసుకున్నాం ఈ లోకం ఉందని, మనం మరణించిన తర్వాత తెలుస్తుంది మరొక లోకం ఉందని. మరణించిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది నిజమైన దేవుడు ఎవరు, ఈ సృష్టికర్త ఎవరనేది. అయ్యో, భూలోకంలో ఉన్నప్పుడు నేను ఎందుకు ప్రభువుని తెలుసుకోలేకపోయాను? దేవుడు నాకు అనేక అవకాశాలు ఇచ్చాడు, దేవుడు అనేక సార్లు నాతో మాట్లాడారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నువ్వు తెలుసుకోవద్దు. ఈ లోకంలో ఉండగానే సృష్టికర్తను తెలుసుకో, ఆయనకు దూరం అయిపోవద్దు. ఏదో స్వస్థత కొరకు, ఏదో ఒక కార్యం కొరకు, ఏదో నా జీవితంలో జరగాలి, ఈ కార్యం జరిగితేనే ఆయన నాకు ప్రభు, లేకపోతే ఆయన్ని విడిచిపెడతానని ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. శారీరక విషయాల కంటే నీ ఆత్మ ముఖ్యం. శారీరకంగా నీకు ఏదున్నా ఏది లేకపోయినా 70-80 సంవత్సరాలు మాత్రమే శరీరం. శరీరాన్ని విడిచిన తర్వాత మన ఆత్మ నిత్యము ప్రభుతో ఉండాలి. కాబట్టి శారీరక అవసరతల కొరకు దేవుడు నాకు ఏదో చేయలేదని ఇంత ఆలస్యం చేస్తే ఇంకెందుకు ప్రభు నాకని అలసిపోయి ప్రభువుకు దూరం అవ్వదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కొక్కసారి ఒకవేళ ఆలస్యం జరగచ్చు, ఒక్కొక్కసారి నీ జీవితంలో అది జరగకపోవచ్చు కూడా. నీ శరీరానికి ఏదో ఒక కార్యం జరగలేదని, ఒక స్వస్థత జరగలేదని, ఒక అద్భుతం జరగలేదని ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఆ కార్యం కంటే కూడా ప్రభువే నీకు ముఖ్యం. ఆయనకు నీవే ముఖ్యం, నీవు కావాలి ఆయనకి. నీవు ఒకవేళ మరచిపోతావేమో ఆయన్ను, కానీ ఆయన మాత్రం నిన్ను మర్చిపోలేదు. నీవు ఒకవేళ ఆయన విడిచిపెడతావేమో, ఆయన మర్చిపోతావేమో, కానీ ఆయన మాత్రం నిన్ను ఎప్పటికీ మర్చిపోలేడు. నీవు ఒకవేళ ఆయన విడిచిపెట్టినా ఆయన మాత్రం నీతో మాట్లాడుతూనే ఉంటారు. ఆయన నీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తూనే నిన్ను బ్రతికిస్తూ నిన్ను నడిపిస్తూ ఉంటారు. నీవు కాదన్నా అవునన్నా ఆయన మాత్రం నిన్ను మర్చిపోడు. నువ్వు ప్రార్థించకపోయినా ఆయన నిన్ను గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఏదో జరగలేదని, ఆలస్యమైందని నువ్వు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఆయన మాత్రం నిన్ను విడిచిపెట్టడు. నిన్ను రక్షిస్తూనే ఉంటాడు. కునుకక నిద్రపోక నిన్ను కాపాడుతూనే ఉంటాడు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు కాబట్టి, నన్ను కాపాడుతున్నాడు కాబట్టి ఈరోజు ఇంకా మనం బ్రతికి ఉన్నాం. ఆయన కనుక మనల్ని మర్చిపోయి ఉంటే ఈ మనుషులందరూ కూడా మనల్ని మర్చిపోయేవారు. మనం ఎప్పుడు మట్టిలో కలిసిపోయేవారము. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆయన నీ జీవితంలో ఏదో కార్యం చేయలేదని విడిచిపెడతావా? ఆయనను వద్దనుకుంటావా? ఆయన కాదంటావా? ఒక్కసారి నీ ఆత్మను గురించి ఆలోచించు. నువ్వు మరణిస్తే నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఆలోచించు. శరీరానికి ఏమున్నా ఏమీ లేకపోయినా నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మార్గం సిద్ధపరచుకో. ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీ ఆత్మ గురించి ఆలోచించు. నువ్వు మర్చిపోయినా ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు విడిచిపెట్టేసినా ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో
వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. తండ్రి నీకు వందనాలు. మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మరొకసారి మాతో మాట్లాడి మరొకసారి మమ్మల్ని దర్శించి నీ చిత్తాన్ని మాకు తెలియచేశారు. అవును తండ్రి, అనేక సార్లు నిన్ను మర్చిపోయినా, అనేక సార్లు ఏదో కార్యం జరగలేదని, ఏదో అద్భుతం జరగలేదని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నిన్ను మర్చిపోయినా, నిన్ను దూషించినా, నిన్ను ద్వేషించినా, నిన్ను కాదన్నా, మీరు మాత్రం మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు. మీరు మాత్రం మమ్మల్ని దర్శిస్తూనే ఉన్నారు, మాతో మాట్లాడుతూనే ఉన్నారు. అయ్యా, ఎంతమంది దేవుడు నా జీవితంలో కార్యం చేయలేదని, ఎంత ప్రార్థించినా నా ప్రార్థనకు జవాబు రాలేదని ఈరోజు అలసిపోయిన స్థితిలో ఉండి నీకు దూరం అయ్యారు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని మీరు దర్శించారని, ప్రతి జీవితాన్ని తిరిగి కడుతున్నారని, వారి ఆత్మీయనేత్రాలు తెరుస్తున్నారని నమ్ముతున్నాను. ఎంతమంది ఆత్మీయంగా గ్రుడ్డితనంలో ఉన్నారో, ఈ శరీరమే శాశ్వతమని శరీర అవస్థల కొరకు, ఆరోగ్యం కొరకు, ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, శరీర పరిస్థితుల కొరకు నీ దగ్గరకు వచ్చి మీరేదో కార్యం చేయలేదని నీకు దూరం అయిపోతున్నారో తండ్రి. అయ్యా, వారి ఆత్మీయనేత్రాలు తెరవరా. శరీరం కంటే ఆత్మ ఎంతో ప్రాముఖ్యమైందని, నా ఆత్మను పోగొట్టుకొనకూడదు. నా ఆత్మకు రక్షణ ఇవ్వగలిగిన ప్రభు ఆయన మాత్రమే. ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని ప్రతి ఒక్కరికి తెలియచేయండి తండ్రి. అయ్యా, నీ ప్రేమను తెలుసుకోవాలి, నీ కృపను తెలుసుకోవాలి, నీ త్యాగం తెలుసుకోవాలి. ఒక్కరు కూడా తప్పిపోకూడదు తండ్రి. ఎవరు నీకు దూరం అయిపోకూడదయ్యా. ఎవరు కూడా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోకూడదు తండ్రి. నిత్య మరణంలోనికి వెళ్ళిపోకూడదు తండ్రి. ఉన్నా లేకపోయినా ఈ లోకంలో బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అయితే నెక్స్ట్ ఏంటి, తర్వాత ఏం జరగబోతుంది అనేది తెలుసుకున్న వారే అదృష్టవంతులయ్యా. అయితే ఈరోజు ఎంతమంది అయితే తెలుసుకోలేక ఉన్నారో, కేవలం శరీరం గురించి ఆలోచిస్తూ మరణం తర్వాత ఏంటనేది ఆలోచించకుండా, శరీరానికి ఏదో కార్యం జరగలేదని నీకు దూరం అయిపోతున్న ప్రతి బిడ్డని చేతిలో పెడుతున్నాను. మాట్లాడేదేవా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఒక్కరు కూడా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయనా. నేను నమ్మిన వారిని, నమ్మని వారిని కూడా మీరు ప్రేమిస్తున్నారు. నమ్మిన వారికి, నమ్మని వారికి కూడా వర్షం ఇస్తున్నారు, ఆహారం ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. అయితే ఎంతమంది అయితే సర్వ సృష్టికర్తమైన నిన్ను తెలుసుకుంటారో వారు అదృష్టవంతులయ్యా తండ్రి. అటువంటి అదృష్టాన్ని ఆత్మీయ కుటుంబాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతమంది శారీరక అవసరతలు కలిగి ఉన్నారో, ఎంతమంది నలిగిపోతున్నారో పరిస్థితులను బట్టి, ఎంతమంది వారి జీవితంలో భయపడుతూ బెంగతో ఉన్నారో, ఎంతమంది ఏం జరుగుతుందని కలవరంతో ఉన్నారో, ఎంతమంది వారి శరీరంలో బాధ, నొప్పి కలిగి ఉన్నారో, ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నేను నమ్మిన వారెవ్వరినీ కూడా ఈ లోకంలో ఏ దేవుకొని విడిచిపెట్టవు తండ్రి. తగిన సమయంలో దయచేస్తావు. ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు. అంతవరకు కనిపెట్టే శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. అయ్యా, నా సమయంలో కాదయ్యా, నా చిత్త ప్రకారం కాదయ్యా, నా ప్రణాళిక ప్రకారం కాదయ్యా, నీ సమయంలో నీ చిత్త ప్రకారంగా నీ ప్రణాళికతో జరిగించండి అని పూర్తిగా నీకు సబ్మిట్ చేసుకుంటే తప్పక నువ్వు జరిగిస్తావు. నీకు లోబడే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడని నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ జీవితంలో ఒక కార్యం ఆలస్యమైందని కలవరపడకండి. దేవునికి దూరం అయిపోకండి. ఆలస్యంగా వచ్చిన దేవుడు తప్పక దాన్ని జరిగించబోతున్నాడు. విశ్వసించండి. దేవుని వాగ్దానం రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను చెప్పండి. మీకు అనుకూలమైతే లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.